వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ ఫ్యామ్. సో ఈ రోజు వీడియో ఏంటంటే నేను ఓల్డ్ క్లోత్స్ యూజ్ చేసి ఓల్డ్ టీ షర్ట్స్ అండ్ లెగిన్స్ యూజ్ చేసి ఒక డోర్ మ్యాట్ అయితే రెడీ చేశాను. సో ఫస్ట్ నేనైతే ఆ డోర్ మ్యాట్ మీకు చూపిస్తాను. సో దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ మేడ్. సో దీనికి నేను 2 లెగిన్స్ అండ్ 2 ఓల్డ్ టీ షర్ట్స్ యూజ్ చేశాను. సో అవి యూజ్ చేసి ఈ డోర్ మ్యాట్ అయితే నేను రెడీ చేశాను. సో ఇది ఎలా రెడీ చేశాను అనేది నేను ప్రాసెస్ అనేది ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. చూడండి, స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూస్తే మీకు స్టెప్స్ అనేవి అర్థమవుతాయి. సో ఇది ఆల్రెడీ మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు, బట్ ఐ హ్యావ్ ట్రైడ్. అంటే నేను ఎక్కడ మిస్టేక్ చేశాను, ఏది ఎలా చేస్తే ఈజీగా ఉంటుంది అనేది కూడా నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఐ హోప్ ఎవ్రీబడి ఫైండ్స్ ఇట్ ఈజీ. సో ప్లీజ్ వాచ్ ఇట్. సో ఫస్ట్ ఏంటంటే ఓల్డ్ టీ షర్ట్స్ తీసుకుని మీరు చూస్తున్నారు కదా, అలా బేస్ నుంచి స్ట్రిప్స్లా నేను కట్ చేసుకున్నాను. సో ఆ కట్ చేసుకున్న స్ట్రిప్స్ని కొంచెం గట్టిగా లాగి వదిలితే అవి థ్రెడ్స్లా అవుతాయి. సో అప్పుడు మనకి అల్లడానికి ఈజీగా ఉంటుంది. సో అలాంటి థ్రెడ్స్ నేను ఒక 2 టీ షర్ట్స్ తీసుకున్నాను. 2 టీ షర్ట్స్ అలా ఫస్ట్ కట్ చేసుకున్నాను. సో తర్వాత ఏమైనా థ్రెడ్ అవసరం పడితే దాన్ని బట్టి యూజ్ చేసుకున్నాను. ఫస్ట్ టీ షర్ట్స్ మాత్రమే కట్ చేసాను. ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ చూస్తున్నట్టుగా 2 రోల్స్ చేసుకున్నాను. ఫస్ట్ ఒక సైడ్, తర్వాత ఇంకొక సైడ్ ఉంటుంది కదా, ఆ సైడ్ సేఫ్టీ పిన్ అటాచ్ చేసి, సో మీరు చూస్తున్నారు కదా అలా నాట్స్ వేస్తున్నాను. అంటే అది మనం ఆ రింగ్లోంచి పెట్టి నాట్స్ లాగా వేసుకుంటూ ఉండాలి. సో అలా మొత్తం ఆ రింగ్ అంతా కూడా ఫస్ట్ కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేశాక ప్రాసెస్ అనేది మారిపోతుంది. సో వేసేటప్పుడు మరీ టైట్గా కాకుండా అలానే మరీ లూజ్గా కాకుండా నాట్స్ వేసుకుంటే ఆ నాట్స్ మీదే మళ్ళీ మనం నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట, నెక్స్ట్ సర్కిల్. సో దానికోసమని మనం మరీ టైట్ కాదు, అలాగని లూజ్ కాకుండా వేసుకోవాలి. సో ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయ్యాక మనం సింగిల్ థ్రెడ్తో ఈ ప్రాసెస్ కంటిన్యూ చేయలేం. సో ఇంకొక థ్రెడ్ తీసుకొని ఇప్పుడు ఎక్కడైతే మనం ఆపామో అక్కడ నేను ఇప్పుడు కనబడడానికని నేను లైట్ కలర్ థ్రెడ్ యూజ్ చేశాను. నార్మల్ డార్క్ వేసుకుంటే మనకి చూడడానికి కూడా అంత ఆడ్గా లేకుండా ఉంటుంది. సో దాంతో కొంచెం మనం కుట్టి నాట్ వేసుకోవాలి. సో సింపుల్ నాట్ వేసుకుంటే సరిపోతుంది, మరీ టైట్గా వేయాలని లేదు. ఎందుకంటే ఎలాగో మనం అల్లుతాం కాబట్టి అది ఈజీగా అందులో బెండ్ అయిపోతుంది. సో అది కంప్లీట్ అయితే మీకు ఒకే జాయింట్ దగ్గర 2 థ్రెడ్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా. సో ఒకటి మనము అల్లుతాము, ఇంకొకటి ఏంటంటే ఆ థ్రెడ్ని బేస్ చేసుకొని అల్లుతాం అన్నమాట. సో మీరు చూస్తున్నారు కదా, ఇది అంటే ఫస్ట్ ఇనీషియల్గా కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది. ఒక 2 రౌండ్స్ అయ్యాక మనకి ఈజీగా అనిపిస్తుంది. సో ఏంటంటే సింపుల్గా మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ పైన ఒక థ్రెడ్ కింద ఒక థ్రెడ్ 2 ఉంటాయి కదా. సో కింద థ్రెడ్ని మనం బేస్లా యూజ్ చేస్తున్నాం. పై థ్రెడ్ నుంచి మనం ఆల్రెడీ ఒక రౌండ్ కంప్లీట్ చేసాం కదా, అందులో హోల్స్ ఉంటాయి. సో ఆ హోల్స్లో ఒక హోల్లో నుంచి 2 టైమ్స్ మనం ఈ థ్రెడ్ని తీసుకురావాలి. సో అప్పుడు కొంచెం స్టిఫ్గా వస్తుంది. సింగిల్గా కూడా వేయచ్చు, బట్ 2 టైమ్స్ వేస్తే ఈజీగా ఉంటుంది. బట్ ఇక్కడ ఇంకొక మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు ఎక్కడి వరకు అయితే మీరు చూస్తున్నారో అక్కడి వరకు నేను జస్ట్ చేతితో పట్టుకొని చేశాను. సో చేతితో పట్టుకొని చేయడం వల్ల ఏమైందంటే అది ఒక క్యాప్ లాగా వచ్చిందన్నమాట. అంటే కొంచెం లోతుగా వచ్చింది. మనకి మ్యాట్ అంటే కొంచెం ప్లెయిన్గా ఉండాలి కదా. సో మీరు ట్రై చేస్తే దీన్ని ఏదైనా ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద పెట్టి ట్రై చేయండి. మొత్తం ఫస్ట్ రౌండ్ మనం హ్యాండ్తో వేసేయచ్చు. తర్వాత నుంచి ఒక సర్ఫేస్ మీద పెట్టి మీరు రౌండ్స్ అనేవి చేస్తే కొంచెం మీకు కూడా ఈజీగా ఉంటుంది.
ఇలా ఎక్కడైతే ఆ థ్రెడ్ ఎండ్ అయిపోతుందో ఆ థ్రెడ్ మళ్ళీ మనం వేరే థ్రెడ్ని సేమ్ నాట్ వేసుకొని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఎక్కడైతే మీరు కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నారో అక్కడ ఈ థ్రెడ్స్ అయిపోయాక ఆ ఎడ్జెస్ దగ్గర ఆ కలర్ థ్రెడ్ని అటాచ్ చేస్తే సరిపోతుంది. సో ఇది కంప్లీట్గా ఏంటంటే మనం ఫుల్ లెంత్ థ్రెడ్ ఒకేసారి తీసుకోలేం కాబట్టి ఇది ఎండ్ అయిపోతుంది అనిపించినప్పుడు వెంటనే ఆ ఎడ్జ్ దగ్గర మీరు వేరొకటి అటాచ్ చేసుకోవాలి. మీకు ఆ అటాచ్మెంట్ చూపించడానికి నేను కొంచెం అక్కడ లూజ్గా వదిలేసాను, బట్ అక్కడ యాక్చువల్లీ నేను థ్రెడ్ని అటాచ్ చేశాను అన్నమాట. చూసారు కదా, ఇక్కడ ఇప్పుడు స్కై బ్లూ కలర్ అటాచ్ చేశాను. కంప్లీట్గా ఒకే కలర్ కాకుండా కొంచెం ప్యాటర్న్ చేంజ్ అవుదామని. ఇది సెకండ్ టీషర్ట్. ఇప్పటి వరకు ఫస్ట్ టీషర్ట్తోని నేను మొత్తం అదంతా సర్కిల్స్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు సెకండ్ టీషర్ట్ యూజ్ చేస్తున్నాను కలర్ చేంజ్ చేయడం కోసం. సో ఈ స్కై బ్లూ కలర్ కూడా కంప్లీట్ అయిపోయాక నేను మళ్ళీ లెగ్గింగ్స్ యూజ్ చేశాను, ఓల్డ్ లెగ్గింగ్స్. సో అవి కట్ చేసి బ్లాక్ అండ్ వైలెట్ కలర్ తీసుకున్నాను. సో వాటిని యూజ్ చేసి ఇదే ప్రాసెస్ అల్లికంతా సేమ్ ప్రాసెస్, ఒక హోల్ నుంచి 2 times మనము ట్విస్ట్ చేయాలి. సో అలా చేసి కంప్లీట్ అయ్యాక ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడితో నేను ఆపేద్దాం అనుకున్నాను. సో అందుకే ఫస్ట్ ఏం చేయాలంటే బేస్ థ్రెడ్ని నేను నాట్ చేస్తున్నాను. ఈ బేస్ థ్రెడ్ని నాట్ చేశాక మనం దేంతో అయితే అల్లుతామో ఆ థ్రెడ్ని కూడా నాట్ చేసేస్తే అక్కడితో మనం ఆపేయచ్చు. సో ఫైనల్గా ఏ నాట్ అయితే వేస్తామో అది కొంచెం టైట్గా వేసుకోవాలి, ఎందుకంటే అది ఊడితే మళ్ళీ వచ్చేసే ఆప్షన్ ఉంది కాబట్టి, చాయిస్ ఉంది కాబట్టి. ఇప్పుడు లాస్ట్లో మనం ఫైనల్గా దేన్నైతే థ్రెడ్ని నాట్ చేస్తామో అది మాత్రం కొంచెం టైట్గా వేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, మొత్తం కంప్లీట్ అయ్యాక డోర్ మ్యాట్ అయితే ఇలా వచ్చింది. సో అక్కడ ఎక్కడైతే మీకు బ్లూ కలర్ థ్రెడ్స్ కనిపిస్తున్నాయో అదేంటంటే వీడియోలో కనిపించడం కోసం లైట్ కలర్స్ యూజ్ చేశాను. మీరు సేమ్ కలర్ థ్రెడ్ యూజ్ చేస్తే ఆ థ్రెడ్స్ కూడా కనబడవు, చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. మనం వేస్ట్గా పారేసామన్న ఫీల్ కూడా ఉండదు. I hope you like this video. If you like it, please like, comment and share, and don't forget to subscribe CN Fan.